ఆలుగడ్డ బజ్జీలు చేయడం నేర్చుకుందాము. ఈ ఆలుగడ్డ కడిగి పొట్టు తీసుకోవాలి. కడిగి ఆలుగడ్డ బజ్జీలు త్వరగా చేసేయచ్చు ఈజీగా. ఇది ఓమ, ఉప్పు, పసుపు, కారం ఇవి తీసుకోవాలి. కారం, శనగపిండి, ఇది అల్లం ఎల్లిగడ్డ ఇవి తీసుకోవాలి. ఇందులో సోడా కలపకుండా చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ పొట్టు తీసుకొని కడుక్కొని తీసుకుందాం. ఇది ఆలుగడ్డ పొట్టు తీసుకొని కడుక్కొని తీసుకున్నాను. ఆ గిన్నెలో నీళ్లు పోసుకొని దాంతో ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుందాం. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, వాము మీరు చూసుకొని వేసుకోండి. కొందరు పిల్లలు తినరు. సరిపడా నీళ్ళు. ఇందులో అల్లం ఎల్లిగడ్డ మర్చిపోయాను, తర్వాత వేసాను. అది అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి, కలుపుకోవాలి. నూనె పెట్టాను. నూనె వేడెక్కిందా లేదా చూసుకొని వేసుకోవాలి. గడ్డలు లేకుండా కలుపుకోవాలి. మనం సోడా వేయట్లేదు కాబట్టి వేడి నూనె కలుపుకోవాలి. వేడి నూనె కలుపుకోవడం వల్ల కొంచెం సోడాలాగా పనిచేస్తుంది. అలా నూనె వేడైంది. ఒకసారి చూసుకుందాం, నూనె కరెక్ట్గా వేడైందో లేదో చూసుకుంటే తెలిసిపోతుంది. అది వేడైపోయింది. ఇప్పుడు అలా కట్ చేసిన ఆలు తీసుకొని అలా వేసుకుంటే నూనెలో అలా కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. మనం వేడి నూనె పోసుకున్నాం కాబట్టి ఎక్కువ నూనె పీల్చుకోదు. నేను 2 ఆలుగడ్డలు తీసుకొని వేసుకుంటాను. ఒక్క ఆలుగడ్డ చూసుకొని వేసుకోండి. ఎలా టేస్ట్ బాగుంటే అలా చేసుకోండి. 2 ఆలుగడ్డలు తీసుకొని వేసుకుంటే నచ్చుతుందా మీకు? ఒక్క ఆలుగడ్డతో పిండిలో వేసుకుంటే నచ్చుతుందా చూసుకోండి. ఇవి చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు. ఇదిగోండి, నాది రెడీ అయిపోయింది.